ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశమైంది. సమావేశానికి కమిటీ చైర్మన్ వీరశంకర్, ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, అమ్మిరాజు, అలెక్స్, ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాజీ, డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ ప్రకాష్ హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఎస్ మహేశ్వరి, ఈ కొద్దిసేపటి క్రితం అంటే దాదాపు 3:30-4 ఆ టైం నుంచి కూడా ఫెడరేషన్ సంబంధించిన సభ్యులతోటి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఏదైతే వాళ్ళు 4 సమస్యలకు సంబంధించి ప్రతిపాదన చేశారు. ముఖ్యంగా ఈ కాల్ షీట్స్కి సంబంధించి వ్యవహారం అంటే సింగిల్ కాల్ షీట్స్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు నిర్మాతలు. ఎందుకంటే సండేస్ పూట ఖచ్చితంగా రెండో సండేనే మేము సెలవిస్తాము, ఖచ్చితంగా మిగతా అన్నిటికి సండేలు కూడా సింగిల్ కాల్ షీట్సే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా రేషియో అంటే డాన్సర్స్ విషయంలో కానీ ఫైటర్స్ విషయంలో కానీ ఒక రేషియో ఉండాలి. ఆ రేషియో ప్రకారం మేము ప్రతిపాదించిన వరకు మాత్రమే మీరు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్మాతల తరపున చెప్తున్నారు. అయితే ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది కేవలం మాకు 30% వేతనాలు పెంచి ఖచ్చితంగా ఇవ్వాలి, అట్లాగే పెంచిన వేతనాలను ఏ రోజుకి ఆ రోజు మాకు ఇచ్చేసేయాలని చెప్పి చెప్తున్నారు. అయితే ఫెడరేషన్కి అనుమతితోటి దాదాపు ఇప్పుడు 20 నుంచి 25 షూటింగ్లు అయితే జరుగుతున్నాయి. ఇందాక కూడా ఫెడరేషన్కి అనుమతి కోరుతూ కూడా మేము షూటింగ్లు చేసుకుంటామని చెప్పేసి కూడా లెటర్స్ అయితే రావడం జరిగింది. మరోపక్క ఫిలిం ఛాంబర్ నుంచి మా అనుమతి లేకుండా మీరు ఎటువంటి చేయొద్దు అంటే షూటింగ్లు అసలు జరపొద్దని చెప్పేసి కూడా వాళ్ళు చేసింది. అంటే ఒక పక్కన మనం షూటింగ్కి సంబంధించి కొంతమంది అంటే సినిమా ఫెడరేషన్ కార్మికులు సపోర్ట్ చేస్తున్న కొన్ని సినిమాలు, అలాగే ఫిలిం ఛాంబర్ సపోర్ట్ చేస్తున్న కొన్ని సినిమాలు ఇటు నుంచి కొంత బంధు ప్రకారం ఆగిపోయినాయి. ఇటు సినిమా కార్మికులకు సంబంధించి వాళ్ళ వేతనాలు అట్లాగే ఉన్నా కూడా ఆ షూటింగ్స్ జరుగుతున్నాయి. టోటల్గా కూడా ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే అంటే ఒక కొలిక్కొచ్చే దశలో విశ్వప్రసాద్ కొన్ని వ్యాఖ్యలు కానీ ఫెడరేషన్ నాయకుల మీద ఆయన వేసిన కేసులు కానీ మొత్తానికి మళ్ళీ ఆ సమస్యను మొదలు తీసుకొచ్చాయి. అది ఇంతవరకు తేలలేదు. మొత్తం కోఆర్డినేషన్ కమిటీ గురువారం చెప్పింది ఏంటంటే 2 రోజులు అంటే శనివారంలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది, అందరూ హ్యాపీగా షూటింగ్లు చేసుకుంటారు అనుకుంటున్న తరుణంలో విశ్వప్రసాద్ ఇలా చేయడం అనేది కూడా కార్మికులు చాలా బాగా అంటే కార్మికులు ఒకటే అంటున్నారు, మా పొట్టగొట్టడానికే విశ్వప్రసాద్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, మమ్మల్ని దారుణంగా అంటే ఒక వ్యక్తులుగా కూడా గుర్తించట్లేదు. ఇలా అసలు అతనికి ఏం తెలుసు అంటే సినిమా ఇండస్ట్రీ గురించి అతనికి ఏం తెలుసు, ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని అతను నిర్మిస్తున్నాడు తప్పితే అతను సరైన హిట్ కూడా తీసింది లేదు. ఏదో గొప్పలు చెప్తున్నారు. సినిమా పరిశ్రమ అంటే ఆ రోజు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మేమందరం కలిసి కుటుంబంలాగా ప్రయాణం చేస్తున్నాము. ఇలాంటి తరుణంలో ఈ విశ్వప్రసాద్ లాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు పోయారు, కానీ ఈయన వ్యాఖ్యలు అనేది మమ్మల్ని చాలా బాధించింది, ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ముక్తఖండంతో చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ భేటీలో కోఆర్డినేషన్ కమిటీ భేటీలో వీళ్ళు ప్రధాన డిమాండ్లను వీళ్ళు అంగీకరిస్తే అంటే డిమాండ్లు అంటే వీళ్ళు చెప్పిన 4 ప్రతిపాదనలకి ఫెడరేషన్ తరపు నుంచి ఒక ప్రతిపాదనలోనే వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. అది కూడా సండేస్ కాల్ షీట్స్ సంబంధించి అది కూడా మేము మాట్లాడతామని చెప్తున్నారు. దానికి ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకొక పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ ఈ మొత్తం పరిణామాలను వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడతానని చెప్పేసి కూడా ఆయన జరగడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఏ విషయం అయింది తేలిపోతుంది మహేశ్వరి. థ్యాంక్ యూ సతీష్.